ఈ రోజుల్లో ఎక్కువ మందికి మోకాలు నొప్పి సమస్య ఎక్కువగా ఉంది కదండి. దానికోసం ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్స్ ఏదైనా ఉందంటే ఫ్లాక్ సీడ్స్, ఇంకా సెసమీ సీడ్స్, నువ్వులు, అవిసె గింజలు. నేను చూపించే విధంగా ఇలా ఒక కప్పు కొలతతో ఒక కప్పు అవిసె గింజలు తీసుకోండి. చాలామందికి అవిసె గింజలు వాటర్లో నానబెట్టి తినాలంటే నచ్చకపోవచ్చు. నేను చేసిన విధంగా ఈ అవిసె గింజల పొడి ఒక్కసారి చేసి తినండి. తర్వాత ఎలాంటి కారపొళ్ళు మీకు నచ్చవు, ప్రతిసారి ఇదే చేసుకొని తింటారు. వీడియోలో చూపించిన విధంగా ఒక కప్పు అవిసె గింజలు సన్న మంట మీద వేయించుకోండి. గుప్పెడు కరివేపాకు, ఇంకొక 10 ఎండు మిరపకాయలు మీ కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు అవిసె గింజలకి 1/2 కప్పు నువ్వులు వేసుకున్నాను. సన్న మంటలో బాగా దోరగా వేయించి తీసుకోండి. పక్కన పెట్టేసుకొని పచ్చిశనగపప్పు నేనైతే ఒక 3 స్పూన్లు తీసుకొని సన్నగా వేయించేసుకొని, అలాగే 1 స్పూను మినపగుళ్ళు, మా సైడ్ అయితే ఉద్దిపప్పు అంటారు, దాన్ని కూడా 2 కలిపి సన్నగా వేయించుకున్నాను. ఇంకా 1/2 కప్పు ధనియాలు సన్న మంట మీద దోరగా వేయించుకోండి. ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని దాన్ని కూడా సన్న మంట మీద వేయించుకున్నాను. తర్వాత మెంతులు ఒక చిటికెడు తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుంది. అది కూడా దోరగా సన్న మంట మీదే వేయించాలి, లేదంటే చేదు ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఒక గోలీ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని కూడా జస్ట్ సెగ మీద సన్న మంట మీద దోరగా వేయించేసుకొని అన్నీ పక్కన తీసి పెట్టేసుకోండి. తర్వాత నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి, మీ దగ్గర లేకపోతే ఒక 1/2 కప్పు తీసుకొని పల్లీలు వేయించేసుకోండి సన్న మంట మీద. అన్నీ కలిపి ఇలా చూపిస్తున్నాను చూడండి, మొత్తం మిక్సర్ జార్లోకి వేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోండి, మీ ఇష్టం. మా ఇంట్లో కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే తింటారు. తర్వాత చిటికెడు ఇంగు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బరకగా కొంచెం గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే గ్రైండ్ చేసిన తర్వాత వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని మంచిగా ఈ పౌడర్ వేసి కలిపి తిన్నాను. అద్దిరిపోయిందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.